మనం ఫ్యూజన్లో మోషన్ గ్రాఫిక్స్ చేస్తున్నప్పుడు కేవలం నోడ్స్ యూజ్ చేసి మనం షేప్స్ని క్రియేట్ చేయొచ్చు, ఎలాంటి మాస్కింగ్ అండ్ కాంప్లికేటెడ్ డ్రాయింగ్ లేకుండా. హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఈ క్లాస్లో మనం ఫ్యూజన్ పేజ్లో ఎస్ షేప్ నోడ్స్ని యూజ్ చేసి సింపుల్ అండ్ ప్రొఫెషనల్ వేలో మోషన్ గ్రాఫిక్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. అండ్ ఈ క్లాస్లో మనం ఎస్ షేప్ నోడ్స్ యొక్క ఫండమెంటల్స్ గురించి డీప్గా తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఎస్ నోడ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు మనం ఒక ఫ్యూజన్ కంపోజిషన్ క్రియేట్ చేసుకుందాం. కరెంట్లీ మనం ఎడిట్ పేజ్లో ఉన్నాం. ఇక్కడ ఎడిట్ పేజ్లో మనం ఒక ఫ్యూజన్ కంపోజిషన్ తీసుకుందాం. ఇక్కడ మీడియా పూల్లో రైట్ క్లిక్ ఇచ్చేసి మనం ఒక ఫ్యూజన్ కంపోజిషన్ తీసుకుందాం. ఇక్కడ మనం దీనికి ఎస్ షేప్స్ అని ఇచ్చేద్దాం, ఎందుకంటే టాపిక్ అదే కాబట్టి. ఎస్ షేప్ నోడ్స్ అని కూడా అనొచ్చు, ఎస్ నోడ్స్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనం దీన్ని క్రియేట్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ మీడియా పూల్లో ఇక్కడ చూస్తే మనకు ఒక ఫ్యూజన్ కంపోజిషన్ క్రియేట్ అయింది, ఎస్ షేప్ నోడ్. సో దీన్ని మన యొక్క టైమ్ లైన్లోకి తీసుకుందాం అండ్ నెక్స్ట్ ఓపెన్ ఇన్ ఫ్యూజన్. సో ఇక్కడ మనకి మీడియా అవుట్ ఒకటే వచ్చింది. మనకు ఆల్రెడీ తెలుసు, ఎప్పుడైతే మనం ఒక న్యూ ఫ్యూజన్ కంపోజిషన్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఓన్లీ మీడియా అవుట్ ఒకటే వస్తుంది, ఎందుకంటే మనం ఎలాంటి మీడియాని కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకు మీడియా ఇన్ అనేది బ్లాంక్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అదే మనకి ఇక్కడ మీడియా ఇన్ అవుతుంది. సో ప్రజెంట్ మనము ఒక బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకుందాం, ఎందుకంటే మనకి మీడియా ఇన్ ఒకటి కావాలి కాబట్టి. బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకొని మనం ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేసుకుందాం. సో మనం ఇక్కడ చూస్తే మన కంపోజిషన్ ఒకటి రెడీ అయిపోయింది. అండ్ ఇన్స్పెక్టర్ ట్యాబ్లోకి వెళ్ళేసి మన యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకుందాం. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకున్నాం కదా. సో ఈరోజు మనం ఎస్ నోడ్స్ లేదా ఎస్ షేప్ నోడ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎస్ నోడ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి వెక్టర్ షేప్లో నోడ్స్ క్రియేట్ చేసుకోవడం అనమాట. యూజువల్లీ మనం ఏం చేస్తాం, మన యొక్క బ్యాక్గ్రౌండ్ నోడ్ని మన ఏదైతే మీడియా ఉంటుందో, సపోజ్ దీంట్లో ఇక్కడ చూస్తే మనకు కొన్ని మీడియాస్ ఉన్నాయి కదా, ఈ మీడియాస్ని కొన్నిసార్లు తీసుకుంటాం, లేదంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకుంటాం, లేదంటే వేరే ఇమేజెస్ ఇలాంటివన్నీ తీసుకుంటాం కదా. సో ఇవన్నీ మనకు ఒక పర్టికులర్ రేషియోలో వర్క్ అవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు 1920x1080 రేషియోలో వర్క్ అవుతాయి. అంటే మనకు అన్ని పిక్సెల్స్లో మన యొక్క నోడ్ పర్ఫామ్ చేస్తుందని అర్థం. సో ఇక్కడ ఎస్ నోడ్ ఎలా వర్క్ చేస్తుందంటే మనకి వెక్టార్ ఫామ్లో వర్క్ చేస్తుంది. సో వెక్టార్స్ అంటే ఏంటంటే మనకు ఎంత జూమ్ చేసినా అది క్వాలిటీ తగ్గదు అండ్ పిక్సెలేట్ అవ్వదు, దాన్నే మనం వెక్టార్ అని అంటాము. సో ఫర్దర్గా మనం సాస్ యానిమేషన్ కావచ్చు, యూఐ/యూఎక్స్ యానిమేషన్స్ ఇలాంటివన్నీ వెక్టార్ ఫామ్ షేప్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనం ఈ ఎస్ షేప్ నోడ్స్ని తీసుకోవాలంటే మనకు ఆల్రెడీ ప్యాటర్న్స్ తెలుసు. ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టూల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఈ లిస్టులో షేప్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూస్తే షేప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ప్రీవియస్లీ మనం ఒకసారి నోట్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు ఎస్, పి, 3D అని ఇలా వస్తాయని అనుకున్నాం కదా. సో దీంట్లో ఎస్ అంటే మనకి షేప్కి సంబంధించిన నోడ్స్ ఇవన్నీ. సో ఈ నోడ్స్ అన్నీ కూడా మనకి షేప్ నోడ్ని డిఫైన్ చేస్తాయి అన్నమాట. సో అదే ఇప్పుడు సపోజ్ పార్టికల్ నోడ్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఫస్ట్లో పి అని వస్తుంది ఇలా. సో ఈ విధంగా మనం నోడ్స్ని డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఈరోజు ఎస్ నోడ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి. సో ఇక్కడ చూస్తే మనకి మల్టిపుల్ షేప్స్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనకి బీ స్ప్లైన్ మనం ప్రీవియస్లీ చూసాము, తర్వాత ఎలిప్స్. సో ఈ షేప్స్లలో మనకి చాలా టైప్స్ ఆఫ్ షేప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో సపోజ్ ఇది రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ షేప్ ఇక్కడ వచ్చేసింది మనకి. ఇక్కడ కూడా మన యొక్క ప్రివ్యూలో విజిబుల్ ఉంది ఇక్కడ చూస్తే. సో దీన్ని సింగిల్ ప్రివ్యూలోకి కన్వర్ట్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనకి రెక్టాంగిల్ షేప్ మనం తీసుకోగానే ఇక్కడ రెక్టాంగిల్ ఫామ్ ఒకటి మనకి విజిబుల్లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి దాని యొక్క సంబంధించిన కంట్రోలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనం వీటిని కూడా యూజ్ చేసి ఇలా మూవ్ చేయొచ్చు. అండ్
మన యొక్క సైజెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చేయొచ్చు. విడ్త్ హైట్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇప్పుడు మనం ఈ షేప్ తీసుకున్నాం కదా, దీంట్లో కలర్ ఏమైనా యాడ్ చేయాలి అంటే ఇక్కడ స్టైల్లోకి వెళ్ళేసి మనం ఏదైనా ఒక కలర్ అనేది అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆ కలర్ అనేది విజిబుల్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మీడియా అవుట్కి కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని బ్యాక్గ్రౌండ్ నోడ్కి కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి కనెక్ట్ అవ్వట్లేదు. పోనీ మీడియా అవుట్కి ఇలా కనెక్ట్ చేసి చూద్దామన్నా కూడా కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు దీని యొక్క రీజన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం ఈ రెక్టాంగిల్ నోడ్ని మనం మన యొక్క పైప్ లైన్లో కనెక్ట్ చేయలేకపోతున్నాం. సో దీనికి రీజన్ ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో యూజువల్లీ మనం రెగ్యులర్ వర్క్ ప్యాటర్న్లో మనకి మర్జ్ నోడ్ అనేది యూజ్ఫుల్ అవుతుంది, మనకు అందరికీ తెలుసు. సపోజ్ ఇక్కడ మర్జ్ నోడ్ ఇది మనం ఇక్కడ తీసుకొని దీంట్లో పెట్టినా కూడా మనకి ఇది కనెక్ట్ అవ్వదు. సో దీనికి రీజన్ ఏంటంటే ఇదంతా మనకి రెగ్యులర్ వర్క్ ఫ్లో. ఎప్పుడైతే ఈ ఎస్ షేప్ నోట్స్ కావచ్చు, ఈ 3D నోట్స్ కావచ్చు, సో ఇలాంటి కొన్ని అడ్వాన్స్డ్ కేటగిరీస్కి ఏంటంటే మనకి అవి ఈ పైప్ లైన్లో మనకి సెట్ అవ్వవు. కాబట్టి మనం వాటిని ఏం చేయాలంటే మనం ఒక పర్టికులర్ నోడ్ని క్రియేట్ చేసి దాని త్రూ మనం మన యొక్క మీడియాకి కనెక్ట్ చేయాలి. సో దాన్నే మనం రెండర్ టూల్ అని అంటాం. సో ఈ రెండర్ టూల్ అనేది మనకు 3Dలో ఉంటుంది, షేప్స్లో ఉంటుంది అండ్ పార్టికల్స్లలో కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి ఈ రెక్టాంగిల్ కిందనే ఎస్ రెండర్ అని ఉంది కదా, ఈ ఎస్ రెండర్ ఏంటి అంటే మనకి సో మన ఈ రెగ్యులర్ వర్క్ ఫ్లో ఫార్మాట్ ఉంది కదా దీనిలోకి కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది వెక్టర్ ఫార్మాట్లో ఉంది అన్నాం కదా మనం ఇందాక. సో దీన్ని మనం డైరెక్ట్లీ దీంట్లో కనెక్ట్ చేయలేం కాబట్టి ఫస్ట్ దీన్ని మనం మన వర్క్ ఫ్లోకి తగ్గట్టుగా ఫస్ట్ దీన్ని మనం రెండర్ చేస్తాం. ఇది ఇంత డీప్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ రెండర్ టూల్ అనేది మనం ఫర్దర్గా వాడుతూ ఉంటాం. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను దీన్ని మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. సో ఇక్కడ ఈ రెండర్ టూల్ ఏంటంటే మనకి మన రెగ్యులర్ వర్క్ ఫ్లోకి అటాచ్ చేసే ఒక ప్రాసెసింగ్ నోడ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఇది దీంట్లో విజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ మనం రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాము, దానికి మనం ఒక స్పెసిఫిక్ కలర్ ఇచ్చాము, బ్లూ కలర్, కావాలంటే దీన్ని ఎల్లో కలర్ ఇచ్చాం. అండ్ దీంట్లో ఈ కార్నర్స్ ఉన్నాయి కదా వీటిని కూడా కావాలంటే మనం ఈ కార్నర్ రేడియస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం దీన్ని చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇది మనకి దీంట్లో ఎందుకు విజిబుల్ ఉందంటే జస్ట్ ఇదేంటి ప్రివ్యూ పార్ట్ మాత్రమే. సపోజ్ ఇది 2 స్క్రీన్స్ తీసుకుందాం ఒకసారి. సో ఇప్పుడు స్క్రీన్ ఏ స్క్రీన్ బి ఉంది కదా, సో ఇప్పుడు దీంట్లో చూసుకోవచ్చు మనం దీన్ని కూడా. సో ఇక్కడ చూస్తే మనకి ఇది చూపిస్తుంది. ఇది ఏంటి యాక్చువల్లీ ప్రివ్యూ మాత్రమే, మనకు ఒరిజినల్ అవుట్పుట్ దీంట్లో చూడడానికి లేదు కదా. మన మీడియా అవుట్ ఏం చూపిస్తుంది మనకి, ఇక్కడ చూస్తే మనకి ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామో అది మాత్రమే చూపిస్తుంది. ఇది మనం దీనికి కనెక్ట్ చేయలేకపోతున్నాం ఇందాక చూసినట్టుగా. సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు ఎస్ రెక్టాంగిల్ ఉంది కదా దీన్ని మన యొక్క ఎస్ రెండర్ నోడ్ ఎల్లో ట్రయాంగిల్కి కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ నోడ్ కదా మనకి. సో అందు గురించి బ్లూ అనేది మనకి ఏమవుతుంది మాస్క్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు దీనికి కనెక్ట్ చేసాం మనం. సో దీని నుంచి ఇప్పుడు మనం దేనికి మర్జ్కి కనెక్ట్ చేయాలి. మర్జ్కి కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి మన షేప్ నోడ్ అనేది మీడియా అవుట్లో విజిబుల్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ డిస్కనెక్ట్ చేసేస్తే ఇక్కడ అది డిసపియర్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ ఎస్ రెండర్ నోడ్ అనేది మనకి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. మన రెగ్యులర్ నోడ్స్ని కాకుండా మనం షేప్ నోడ్స్ కావచ్చు, పార్టికల్ నోడ్స్కి, ఇక్కడ పార్టికల్స్లో కూడా మనం ఇక్కడ చూస్తే దీంట్లో కూడా రెండర్ నోడ్ ఉంటుంది చూడొచ్చు, పీ రెండర్ అని ఉంది కదా. సో దీన్ని కూడా మనం దీంట్లో ఏ ఎఫెక్ట్ యూజ్ చేసినా కూడా లాస్ట్లో మనం రెండర్ అటాచ్ చేస్తాం. సో ఇక్కడ 3D ఉంది కదా, సో 3Dలో కూడా మనకి రెండరర్ 3D అని చెప్పేసి ఉంది. ఏంటంటే ఈ రెండరర్ 3Dతోనే మనం ఫర్దర్గా మన 3D ఎలిమెంట్స్ని యూజ్ చేస్తాం. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే. కొన్ని కేసెస్లో మనకి రెండర్ నోడ్ అనేది యూజ్ అవుతుంది అండ్ ఆ రెండర్ నోడ్ అనేది మనకి ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇంతవరకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. సో షేప్స్ అనేవి మనం
ఇవి వెక్టార్ ఫామ్స్లో ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎంత జూమ్ చేసినా కూడా ఇవి పిక్సలేట్ అవ్వవు అనమాట. సో ఇక్కడ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం క్లీన్ అండ్ ప్రొఫెషనల్ వేలో మనం వీటిని యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మనం ఇప్పుడు రెక్టాంగిల్ నోడ్ని ఇలా తీసుకున్నాం కదా, ఫస్ట్ షేప్ నోడ్లోకి వెళ్దాం. ఇక్కడ సో ఇక్కడ మనకి మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఎన్గాన్ నోడ్ అని ఉంది కదా, ఇది తీసుకుందాం. ఇది తీసుకుంటే ఇప్పుడు మనకి ఈ రెండర్ నోడ్ని కనెక్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఆప్షన్ లేదు. మనం ఇంకో షేప్ తీసుకున్నాం కదా యాక్చువల్లీ. సో ఇంకో షేప్ తీసుకున్నాము, దీనికి ఇది ఒకటే ఉంది కాబట్టి మనకి ఒకదాన్నే ప్రాసెస్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మనం ఎన్గాన్ నోడ్ని ఇక్కడ కనెక్ట్ చేస్తే ఏమైంది, రెక్టాంగిల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తే ఇది డిస్కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి ఎలాగైతే మన రెగ్యులర్ మర్జ్ నోడ్ ఉంటుందో దీంట్లో కూడా ఎస్ మర్జ్ నోడ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఎస్ మర్జ్ నోడ్ ఉంది కదా, ఈ ఎస్ మర్జ్ నోడ్ దీంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను కొద్దిగా దీన్ని పైకి తీసుకుంటాను. సో ఇప్పుడు ఫస్ట్ ఇవి రెండు పక్కన తీసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేసాం, రెక్టాంగిల్ నోడ్ తీసుకున్నాం, దాన్ని ఎస్ రెండర్ సహాయంతో మనం మన యొక్క రెగ్యులర్ పైప్ లైన్లో కనెక్ట్ చేసుకున్నాం. అండ్ మర్జ్ నోడ్ అనేది మన యొక్క బ్రిడ్జ్ లాగా యూజ్ అవుతుంది, మనందరికి తెలుసు. సో ఇప్పుడు మనకి వేరే ఇంకో షేప్ నోడ్ కూడా కావాలి, అంతే కదా. సో ఈ షేప్ నోడ్ మనకి ఈ ఎస్ రెండర్లో అవ్వట్లేదు. అలాంటప్పుడు మనం ఇంకో ఎస్ రెండర్ నోడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకో ఎస్ రెండర్ నోడ్ తీసుకుందాం ఇక్కడ ఇలా. అండ్ దీన్ని కనెక్ట్ చేసి అగైన్ ఇక్కడ ఇలా ఇంకో ఆప్షన్ మనం చేసుకోవచ్చు. సో ఇదొక ప్రాసెస్. ఈ ఎన్గాన్ షేప్ని మనం కొద్దిగా తగ్గిద్దాం, సో దట్ మనకి రెండు నోడ్స్ కనబడేటట్టు ఈ విడ్త్. సో ఇప్పుడు చూస్తే మనకి ఈ రెండు నోడ్స్ మనకి విజిబుల్లో ఉన్నాయి, ఇది అండ్ ఎన్గాన్. అండ్ మనం ఈ రెండింటిని సేమ్ ప్యాటర్న్లో ఇలా చేస్తున్నాం. బట్ మనం ఇలా మల్టిపుల్ నోడ్స్ తీసుకుంటున్నప్పుడు ఈ ప్రాసెస్ కూడా మనకి లెంతీ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్లీ ఈ ప్రాసెస్ ఉంది కదా, రెండర్ నోడ్ అండ్ వీటిని డిస్కనెక్ట్ చేసేసి మనం ఏం చేద్దామంటే రెండింటిని డిలీట్ చేసేద్దాం. సో వీటికి బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు రెక్టాంగిల్ నోడ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ డిస్కనెక్ట్ చేసేసి మర్జ్ నోడ్ని ఇక్కడ తీసుకుందాం. ఫస్ట్ దీన్ని ఎస్ మర్జ్ నోడ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం రెండర్ నోడ్కి కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్గా రెక్టాంగిల్ నోడ్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనకి వేరే షేప్ నోడ్ కావాలి కదా, ఇది ఎన్గాన్ నోడ్. సో ఎన్గాన్ నోడ్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఎన్గాన్ నోడ్ని కూడా మనం కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది రెండు మనకి కనెక్ట్ అయింది. అండ్ రెండర్ నోడ్ మనం ఇక్కడ ఒకటే తీసుకున్నాం. సో ఈ విధంగా మనకి ఎస్ మర్జ్ నోడ్ అనేది మన మల్టీ మర్జ్ నోడ్ ఉంది కదా, దానిలాగా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం కావాలంటే ఇంకో నోడ్ కూడా తీసుకోవచ్చు. ఈ స్టార్ నోడ్ ఉంది కదా, ఈ స్టార్ నోడ్ని కూడా తీసుకొని మనం దీంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే స్టార్ నోడ్ కూడా మనకి ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. అండ్ సింగిల్ రెండర్ నోడ్తోనే మనం దీన్ని ఆపరేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా మనం షేప్ నోడ్స్ని తీసుకుంటాం. సో వీటిలో మనకి ఇంకా కంట్రోలర్స్ కావాలంటే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్ దానికి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. సో దానివల్ల మనకి ఏంటంటే అడిషనల్ సెట్టింగ్ అనేది మనకి దీంట్లో వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మనం ట్రాన్స్ఫార్మ్ నోడ్స్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని అన్నిటిని నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ సింపుల్ ఒక ఫార్మాట్ని ఫాలో అవుదాం. సో ఫస్ట్ మనం ఈ స్టార్ నోడ్ని తీసుకుందాం. సో దీనికి మనకి ఏం కావాలి, ఒక ఎస్ రెండర్ నోడ్ కావాలి. దీనికి ఇట్లా కనెక్ట్ చేస్తున్నాం. అండ్ మర్జ్ నోడ్కి కూడా కనెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎస్ మర్జ్ నోడ్ మనకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎప్పుడైతే మనం మల్టిపుల్ షేప్స్ని యూజ్ చేయాలనుకుంటామో అప్పుడే మనకి ఎస్ మర్జ్ నోడ్ యొక్క యూజ్ ఉంటుంది. అదర్వైజ్ మనకి దానివల్ల యూజ్ ఏమి ఉండదు. సో మనం సింప్లీ ఎస్ రెండర్ నోడ్ని తీసుకొని మనం ఫర్దర్గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ రెండర్ నోడ్ తీసుకుందాం. దీన్ని మనం కావాలంటే దీంట్లో ఈ డెప్త్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు. సో వీటిని మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలా. అండ్ దీంట్లో ఈ బార్డర్ హైట్, విడ్త్, ఈ విధంగా డిజైన్స్, ఈ వెడ్డింగ్ వీడియోగ్రఫీస్లలో ఈ డిజైన్స్ వాడుతుంటారు కదా, సో ఇవన్నీ కూడా దీంట్లో
మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సపోజ్ ఈ డిజైన్ మనకి ఈ ఫ్రేమ్లో మల్టిపుల్ టైమ్స్ కావాలి అంటే మనం మల్టిపుల్ స్టార్స్ని తీసుకోలేము కదా. మనకి ఇక్కడ మల్టిపుల్ నోడ్స్ మనకు కావాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్టార్ నోడ్స్ కావాలి అంటే మనము ఇక్కడ డూప్లికేట్ నోడ్ అని మనకు దీంట్లో షేప్స్లోనే డూప్లికేట్ నోడ్ అని ఒకటి ఉంటుంది. అది ఇక్కడ కనెక్ట్ చేయాలి స్టార్ దగ్గర. సో ఇక్కడ కాపీస్ ఉన్నాయి కదా, ఇక్కడ చూస్తే మనం ఇలా ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ వెళ్తుంటాయి. ఇలా 10 కాపీస్ వరకు మనం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నీ ఒకటే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి మనకి ఒకటే దగ్గర కనబడుతున్నాయి. సపోజ్ నేను ఒక 3 తీసుకుంటున్నాను, 3 కాపీస్ అనుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మన యొక్క ఈ ఆఫ్సెట్ని సెట్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకి 3 స్టార్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో దీని యొక్క సైజ్ మనం తగ్గిస్తే మనకి సింగిల్ దాంట్లో వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మనం మెయిన్ నోడ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. రిమైనింగ్ అన్నీ కూడా మనకి అడ్జస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవి ఇండివిజువల్ నోడ్స్ కావు, ఈ ఒరిజినల్ యొక్క డూప్లికేట్స్ కాబట్టి దీంట్లో మనకి అవి కూడా అడ్జస్ట్ అవుతున్నాయి. సో ఆఫ్సెట్ ఇక్కడ చూస్తే మనము 3 కాపీస్ తీసుకున్నాం కదా. సో ఇది ఒరిజినల్, దాని తర్వాత ఇవి 3 కాపీస్. సో దీన్ని ఒరిజినల్ దాన్ని మనం పొజిషన్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకు ఇవన్నీ వచ్చేసినాయి. అండ్ దీంట్లో మనకి కలర్ ఏదైనా అప్లై చేయాలంటే ఈ అన్నిట్లో కూడా కలర్ అనేది మనకి అప్లై అవుతుంది. ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా. అండ్ దీంట్లో మనకి అవుట్లైన్ నోడ్ అని కూడా ఒకటి ఉంటుంది. సో అదేం చేస్తుందంటే మనకి ఇప్పుడు ఈ స్టార్ ఏంటంటే మనకి కంప్లీట్ ఫిల్లింగ్ అయి ఉంది కదా, జస్ట్ కాకపోతే మనకు ఓన్లీ బార్డర్ స్టార్ అనేది కావాలనుకోండి. ఫస్ట్ నాకు స్టార్ షేప్ అనేది అంతగా అట్రాక్టివ్ అనిపించట్లేదు, నేను కొద్దిగా చేంజెస్ చేద్దాం. ఈ పాయింట్స్ని తగ్గిద్దాం ఫస్ట్. ఓకే, ఈ విధంగా ఉంచేస్తే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ డూప్లికేట్ ఉంది కదా, దీని ముందు మనం ఏం చేద్దామంటే ఈ స్టార్కి పక్కనే మనం ఈ అవుట్లైన్ అని ఉంది కదా, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఒక అవుట్లైన్ మెథడ్లో వచ్చేసింది. సో దీని థిక్నెస్ మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ తగ్గించాను, ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ ఇంకా పెరుగుతుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు, ఈ లెంత్ ఇవంతా కూడా. సో ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడవచ్చు మనం ఈ ఏదైతే ఫార్మాట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసామో ఇదంతా కూడా డైరెక్ట్ మనకి ఒక సీక్వెన్స్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ఒక స్టార్ నోడ్ తీసుకున్నాం, దానికి అవుట్లైన్ మెథడ్లో తీసుకున్నాం అంటే ఈ విధంగా అవుట్లైన్. అండ్ నెక్స్ట్ దాన్ని డూప్లికేట్ చేసాం, డూప్లికేట్లో 3 కాపీస్ తీసుకున్నాం, 3 కాపీస్ ఇక్కడ వచ్చేసినాయి. తర్వాత రెండర్ నోడ్ తీసుకున్నాం, రెండర్ నోడ్ని మనకి ఇక్కడ మర్జ్ నోడ్కి కనెక్ట్ చేసాం. మర్జ్ నోడ్కి ఇక్కడ ఇలా డైరెక్ట్ కనెక్ట్ చేయకపోయినా ఇప్పుడు ఇది డిలీట్ చేసి మనం ఇక్కడ దీన్ని కనెక్ట్ చేస్తే అది ఆటోమేటికల్లీ మర్జ్ నోడ్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ ఈ స్టార్కి సంబంధించిన ఎఫెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు నేను సైడ్ బై సైడ్ ఉంచే ప్రయత్నం చేస్తాను దీన్ని. ఫస్ట్ ఈ విధంగా, ఈ విధంగా. సో ఇక్కడ ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం స్టార్ తీసుకున్నాం, దానికి ఒక అవుట్లైన్ ఇచ్చాము ఇక్కడ. దాని తర్వాత ఒక డూప్లికేట్ నోడ్ తీసుకొని దాంట్లో 3 కాపీస్ తీసుకున్నాం, ఇవన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఈ రెండర్ నోడ్ యూజ్ చేసి మనం రెగ్యులర్ వర్క్ఫ్లోకి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఏదైతే ఎస్ షేప్ నోడ్ ఉందో వీటన్నిటికీ ఒకటే కలర్ కోడ్ ఉంది. సో మనకి ఇది ఒక పర్పుల్ టైప్ కలర్ ఉంది కదా, ఈ కలర్లోనే మనకి అన్ని నోడ్స్ ఉన్నాయి ఎస్కి సంబంధించినవి. ప్రీవియస్లీ మనం ఆల్రెడీ ఈ కలర్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, కలర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు జూమ్ ఇన్ చేసేస్తే ఇక్కడ చూడవచ్చు ఈ అన్నిటికీ ఒకటే కలర్ ఉంది మనకి. సో ఈ విధంగా మనకి కలర్ కోడ్ అనేది హెల్ప్ అవుతుంది జూమ్ అవుట్లో ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో షేప్ యాడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎండ్ చేసేస్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఎన్గాన్ నోడే తీసుకుందాం. ఎన్గాన్ నోడ్ తీసుకొని మనం ఇక్కడ దీనికి కనెక్ట్ చేయాలంటే మనకేం కావాలి, ఎస్ రెండర్ అన్న కావాలి, లేదంటే ఎస్ మర్జ్ అన్న కావాలి. ఎస్ మర్జ్ తీసుకుందాం మనం. సో ఇక్కడ ఎస్ మర్జ్ నోడ్ తీసుకున్నాం, ఎస్ మర్జ్ నోడ్కి ఇప్పుడు ఎన్గాన్ నోడ్ని కనెక్ట్ చేసాం. అండ్ దీన్ని కూడా మన స్టార్ని కూడా దీన్ని కనెక్ట్ చేయాలి అనుకున్నాం కదా, ఈ విధంగా కనెక్ట్ చేసాం. అండ్ ఈ మర్జ్ నోడ్ని మన యొక్క రెండర్ నోడ్కి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఈ ఎన్గాన్ నోడ్ యొక్క షేప్ కొద్దిగా చేంజెస్ చేద్దాం మనం. ఇది ఏంటంటే మనకు యాక్చువల్లీ ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ
ఈ సైడ్స్ ఏంటనేవి మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోర్స్ ఇప్పుడు 6 సైజ్ అంటే హెక్సాగాన్లో ఉంది. ఇది మనం కావాలంటే ఇది స్క్వేర్, ఇక్కడ చూడవచ్చు స్క్వేర్లో వచ్చేసింది, ట్రయాంగిల్, స్క్వేర్, ఇలా ఇలా మనకి ఈ షేప్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ట్రయాంగిలే తీసుకుంటే మనము ట్రయాంగిల్ తీసుకొని దీన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో ఇచ్చేద్దాం. దీని కొద్దిగా సైజ్ తగ్గిద్దాం మనం. సో సైజ్ తగ్గించడానికి మనము ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ నోడ్ తీసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ నోడ్ తీసుకొని మనం వీటిని ఒక సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను దీన్ని ప్లేస్ చేస్తున్నాను అండ్ ఈ స్టార్ నోడ్ని కూడా కొద్దిగా పైకి తీసుకెళ్తాం. సో రెండు విజిబుల్ ఉండేటట్టు. సో ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మర్జ్ నోడ్ నుంచి లెఫ్ట్కి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయి, వాటికి ఒకటే డిజైన్ ఉంది. అండ్ ఇదే మర్జ్కి మనం ఇది కూడా కనెక్ట్ చేసాం, కానీ దీనికి ఏం అప్లై అవ్వలేదు. ఏదైతే ఒరిజినల్ ఉందో అదే అప్లై అయ్యింది. ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని తీసేద్దాము, దీనివల్ల యూజ్ ఏం లేదు. దానికి బదులుగా మనం ప్రజెంట్ ఇక్కడ మాన్యువల్గా సెట్ చేసుకుందాం విడ్త్, హైట్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ఎన్గాన్ నోడ్కి మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అప్లై లేదు. సో ఇప్పుడు మనం సీక్వెన్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి నోడ్స్ లెఫ్ట్ నుంచి రైట్కి వర్క్ అవుతాయి అండ్ దీని యొక్క ఇండివిజువల్ ఐడెంటిటీ దానికే ఉంటుంది అని మనం ప్రీవియస్లీ దీని గురించి డీటెయిల్గా నేర్చుకున్నాం. అందుగురించే ఇప్పుడు దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ అటాచ్డ్ అయ్యి లేవు కాబట్టి మనకి మర్జ్ నోడ్ దగ్గర దాకా దీనికి ఎలాంటి ఎఫెక్ట్స్ యాడ్ అవ్వలేదు. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని డిస్కనెక్ట్ చేసేసి ఈ మర్జ్ నోడ్ని కూడా డిస్కనెక్ట్ చేసేద్దాం. ఈ అవుట్లైన్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కూడా ఇక్కడ తీసుకొని వీటిని రెండర్ నోడ్కి కనెక్ట్ చేద్దాం అండ్ వీటిని మర్జ్ నోడ్కి కనెక్ట్ చేద్దాం అండ్ స్టార్ నోడ్ని కూడా ఈ మర్జ్ నోడ్కి కనెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు. సో మనకి ఏదైతే ఈ అవుట్లైన్ అండ్ డూప్లికేట్ ప్లస్ ఈ రెండర్, ఈ రెండు నోడ్స్కి ఇప్పుడు అప్లై అయింది. ఇప్పుడు దీనికి మనం కలర్ మాన్యువల్లీ ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి ఎల్లో కలర్లో ఉంది అండ్ దీనికి ఇంకా మనం కలర్ ఏం చేయలేదు కాబట్టి ఇది వైట్లో కనబడుతుంది. కావాలంటే దీన్ని కూడా మనం వేరే కలర్ ఇలా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది ఎల్లో అండ్ ఇది రెడ్ ఉంది అండ్ రిమైనింగ్ మాత్రం మనకి కావాల్సినట్టుగా ఈ అన్ని ఎఫెక్ట్స్ యాడ్ అయిపోయినాయి. సో ఈ విధంగా మనం సీక్వెన్స్ అనేది 1 by 1 ఇచ్చుకుంటాం మనం. సో ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఒక సీక్వెన్స్ లాగా ఈ నోడ్ ట్రీని ఇక్కడ అరేంజ్ చేశాను. ఇప్పుడు మనం దీని ఫ్లోని ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ డిస్కనెక్ట్ చేసేద్దాం, ఇక్కడ డిస్కనెక్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేసాం, మనం ఫ్యూజన్ కంపోజిషన్ తీసుకుందాం, తర్వాత బ్యాక్గ్రౌండ్ నోడ్ తీసుకుందాం, కనెక్ట్ చేసుకుందాం అండ్ దానికి ఒక మర్జ్ నోడ్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేసాం, మనం ఒక షేప్ నోడ్ తీసుకున్నాం అండ్ దానికి ఒక ఎస్ మర్జ్ నోడ్ తీసుకున్నాం. ఎస్ మర్జ్ నోడ్ అంటే మనకి మల్టీ మర్జ్ నోడ్ లాగా అది యూజ్ అవుతుంది. మల్టిపుల్ షేప్స్ని మనం వాటి వల్ల క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి సింగిల్ షేప్ అంటే డైరెక్ట్ రెండర్కి వెళ్ళిపోవచ్చు. సో దీనికి తీసుకున్నాం అండ్ ఇంకో షేప్ కూడా తీసుకున్నాం, అది వచ్చేసి ఎన్గాన్ షేప్. ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ అనుకోవచ్చు అది. సో ఆ షేప్ కూడా తీసుకున్నాం. తర్వాత దానికి ఒక అవుట్లైన్ ఇచ్చాం మనం, దానికి మళ్ళీ డూప్లికేట్ అప్లై చేసాం, అంటే ఒక వేరే ఎఫెక్ట్ అప్లై చేసాం. దాని తర్వాత ఎస్ రెండర్ నోడ్ అప్లై చేసాం, ఇక్కడ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ చూస్తే దీనికి ఇండివిజువల్లీ కనెక్ట్ అయింది. సో ఈ విధంగా మనం నోడ్స్ని ఎక్కడ ప్లేస్ చేస్తే మనకి ఆ ఎఫెక్ట్ దేనికి యూజ్ అవుతుంది అనేది మనం మన యొక్క నోడ్ ట్రీలో ముందే డిసైడ్ అయిపోవాలన్నమాట. సో అప్పుడు మనకి వర్క్ ఫ్లో అనేది స్మూత్ అవుతుంది. సో కొద్దిగా లెందీ అయిపోయి ఉండొచ్చు ఈ క్లాసు, బట్ ఏంటంటే నా ఇంటెన్షన్ ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ రెండర్ నోడ్ అనే కాన్సెప్ట్ కొద్దిగా క్లియర్ అవ్వాలి అండ్ ఇదంతా మనకి డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని కొద్దిగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. సో ఇక్కడ నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనకి 3D గురించి కంప్లీట్గా ఉంటుంది కాబట్టి మనకి దీంట్లో నేను ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తున్నాను. అప్పుడు మనకి 3Dలో ఈ కాన్సెప్ట్ అనేది కొద్దిగా బెటర్గా అర్థమవుతుంది. సో ఈ నోడ్ వర్క్ ఫ్లో అనేది ఏంటనేది మనకి ఇంకా 3D క్లాస్లో ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం షేప్స్ని దీంట్లో యూజ్ చేస్తాం. దీంట్లో మల్టిపుల్ షేప్స్ ఉంటాయి అండ్ మనకు రిక్వైర్మెంట్ని బట్టి మనం వాటిని యూజ్ చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.